డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. కేబినెట్ సమావేశంలో ఫార్ములా రేసింగ్పై సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ కార్ రేసింగ్ అంశంపై గవర్నర్ న్యాయపరంగా అన్ని సలహాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కోసం క్లియరెన్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఏసీబీ దీనిపైన పనిచేస్తుందన్న విచారణ నిమిత్తం ఏసీబీకి ఈరోజు లేదా రేపు కేసు అప్పగించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈ కార్ ఫార్ములా వ్యవహారంలో కేటీఆర్ అక్రమాలకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. దీంతో అరెస్టు ఎప్పుడు చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. కేబినెట్ సమావేశంలో ఫార్ములా రేసింగ్పై సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ కార్ రేసింగ్ అంశంపై గవర్నర్ న్యాయపరంగా అన్ని సలహాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కోసం క్లియరెన్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఏసీబీ దీనిపైన పనిచేస్తుందన్న విచారణ నిమిత్తం ఏసీబీకి ఈరోజు లేదా రేపు కేసు అప్పగించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈ కార్ ఫార్ములా వ్యవహారంలో కేటీఆర్ అక్రమాలకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. దీంతో అరెస్ట్ ఎప్పుడు చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.